జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ను సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జార్ఖండ్ హైకోర్టులో తొలుత పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. అయితే భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా హేమంత్ సోరెన్ను లాయర్ కపిల్ సిబల్ను హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి ముఖ్యమంత్రి అని వాదనలు వినిపించారు సోరెన్ తరఫు న్యాయవాది. కోర్టులు అందరికీ సమానమని, హైకోర్టు కూడా రాజ్యాంగ న్యాయస్థానమని పేర్కొంది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ను భూ కేసులో ఈడీ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు వెల్లడించింది.